నమస్కారం. ప్రాచీన భారత చరిత్రను అర్థం చేసుకోవడమంటే అదో పెద్ద డిటెక్టివ్ కథలాంటిదే. అంతా రహస్యమే. మనకొన్ని క్లూస్ దొరికాయి. కానీ ఈ క్లూజ్ను ఉపయోగించి అసలు కథను మనం ఎలా తెలుసుకుంటాం? పదండి, ఈ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడదాం. అసలు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకి ఎలా తెలుసు? ఆలోచించండి. అదో పెద్ద మిస్టరీ కదా. కాని ఏ మిస్టరీ అయినా సరే కొన్ని క్లూజ్ వదిలి వెళ్తుంది. ఇప్పుడు మనం ఆ క్లూస్ కోసమే వెతకబోతున్నాం. అవును, చరిత్రకారులు అంటే డిటెక్టివ్స్లే. గతం వెనక్కి వదిలి వెళ్లినా ప్రతి చిన్న ఆధారాన్ని, ప్రతి క్లూని వాళ్ళు పట్టుకుంటారు. వాటన్నిటినీ ఒకచోట చేర్చి అప్పటికదేంటో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. సరే, మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ క్లూ ఎక్కడుందో తెలుసా? మన కాళ్ల కిందే. అవును, భూమి లోపల దాగి ఉంది. దాన్ని బయటకి తీయాలంటే మనం గతాన్ని తవ్వాలన్నమాట. అదే పురావస్తు శాస్త్రం. దీన్నే ఇంగ్లీష్లో ఆర్కియాలజీ అంటారు. మన డిటెక్టివ్ కథలో చెప్పాలంటే ఇది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ లాంటిది. అంటే నేరం జరిగిన చోట దొరికే ఫిజికల్ ఎవిడెన్స్ అన్నమాట. ఇక్కడే మనకు అసలైన సాక్ష్యాలు దొరుకుతాయి. ఈ తవ్వకాల్లో ఏం బయటపడతాయో తెలుసా? వాళ్లు ఎలా బతికారో మనకు తెలిసిపోతుంది. వాళ్ల ఇళ్ల డిజైన్లు, వాళ్లు వాడిన కుండలు, వాళ్లు తిన్న ధాన్యాలు అన్నీ బయటపడతాయి. ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, కొన్ని ఇళ్లల్లో రింగ్ వెల్స్ అంటే గుండ్రని బావులు దొరికాయి. వాటిని బహుశా టాయిలెట్లుగానో డ్రైనేజ్ కోసమో వాడి ఉంటారని అంచనా. అయితే ఒక డౌట్ రావచ్చు. దొరికిన వస్తువు ఎంత పాతదో ఎలా తెలుస్తుంది? ఇక్కడే సైన్స్ రంగంలోకి దిగుతుంది. రేడియోకార్బన్ డేటింగ్ లాంటి టెక్నిక్స్ వాడి ఆ వస్తువు వయస్సుని ఖచ్చితంగా లెక్కిస్తారు. దీంతో మన డిటెక్టివ్ కథకి ఒక టైమ్లైన్ దొరుకుతుందన్నమాట. సరే, ఆర్కియాలజీ గురించి చూసాం. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో రెండో క్లూ చూద్దాం. చూట్టానికి చిన్న చిన్న మెటల్ ముక్కల్లా ఉంటాయి. కాని అవి చెప్పే కథలు మాత్రం చాలా పెద్దవి. అవే నాణేలు. ఈ నాణ్యాల గురించి చదవడాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. వీటిని జస్ట్ పాత కాయిన్స్ లాగా చూడొద్దు. ఇవి గతం నుంచి మనకు దొరికిన చిన్న చిన్న అఫీషియల్ డాక్యుమెంట్లు లాంటివి. వాటిమీద ఉన్న ప్రతి సింబల్, ప్రతి ఇమేజ్ అప్పటి సొసైటీ గురించి ఒక కథ చెబుతుంది. ఈ కాయిన్స్ ఎలా మారాయో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదట్లో పంచ్ మార్క్డ్ కాయిన్స్ ఉండేవి. వాటిమీద జస్ట్ కొన్ని గుర్తులు మాత్రమే ఉండేవి, అక్షరాలుండేవి కావు. కాని మెల్లమెల్లగా కాయిన్స్ మీద రాజుల పేర్లు, దేవుళ్ల బొమ్మలు, చివరికి డేట్స్ కూడా వేయడం మొదలుపెట్టారు. దీంతో ఏ రాజు ఎప్పుడు రూల్ చేశాడనే ఇన్ఫర్మేషన్ మనకు డైరెక్ట్గా దొరికిపోయింది. అంతేకాదు, ఎన్ని నాణేళ్లు దొరకాయి, అవి దేంతో చేశారు అనేది కూడా ఒక పెద్ద క్లూ. ఫర్ ఎగ్జాంపుల్, గుప్తుల టైంలో బోలెడన్ని బంగారు నాణేళ్లు దొరికాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? అప్పుడు వాళ్ల ఎకానమీ చాలా బాగుండేదని, ట్రేడ్ బాగా జరిగిందని తెలుస్తోంది. కాని గుప్తుల తర్వాత దొరికిన నాణేళ్లు చాలా తక్కువ. అంటే అప్పటికీ ఎకానమీ పడిపోయుండొచ్చని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, మన నెక్స్ట్ క్లూ ఏంటంటే కొన్ని మెసేజెస్. అవి ఎప్పటికీ చెరిగిపోకూడదని రాళ్లమీద చెక్కారు. అవును, మనమిప్పుడు శాసనాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ శాసనాల స్టడీని ఎపిగ్రఫీ అంటారు. ఇవి రాళ్లమీద, కాపర్ ప్లేట్స్ మీద, ఇలా గట్టివాటిమీద చెక్కిన అఫీషియల్ రికార్డ్స్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఆ కాలం నాటి పబ్లిక్ నోటీసులు. గతం నేరుగా మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది వీటిని చూస్తుంటే. కాని ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఈ శాసనాలు మనకు దొరికాయి సరే, కాని వందల ఏళ్లపాటు వాటిని ఎవ్వరూ చదవలేకపోయారు. ఎందుకంటే అవి బ్రాహ్మీ లాంటి పాత లిపిలో ఉన్నాయి. ఒక మొత్తం ఎరాకు సంబంధించిన సీక్రెట్స్ అన్నీ ఆ లిపిలో లాక్ అయిపోయాయి. కానీ 1837లో ఒక బ్రేక్ త్రూ వచ్చింది. జేమ్స్ ప్రిన్సిప్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్ ఆ బ్రాహ్మీ లిపి కోడ్ను బ్రేక్ చేసేశారు. ఇంకేముంది, తాళం వేసిన ఒక పెద్ద లైబ్రరీకి కీ దొరికినట్టయింది. ఆ ఒక్క డిస్కవరీతో ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇప్పుడు మనం వాటిని చదవగలుగుతున్నాం కాబట్టి అవి మనకి ఏం చెప్తున్నాయో చూడండి. రాజాజ్ఞలైతే అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తాయి. విజయశాసనాలేమో రాజుల గెలుపులు, వాళ్ల రాజ్య సరిహద్దుల గురించి చెప్తాయి. ఇక డొనేషన్స్ గురించి రాసిన శాసనాలేమో అప్పటి ల్యాండ్ సిస్టమ్, ఎకానమీ గురించి మనకు చాలా విషయాలు చెప్తాయి. సరే, మన ఇన్వెస్టిగేషన్లో ఫైనల్ క్లూ ప్రాచీన కాలం నాటి లైబ్రరీ. అంటే అప్పట్లో రాసిన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్స్ అన్నమాట. ఆ రోజుల్లో మనలాగా పేపర్ లేదు కదా. వాళ్లు తాటి ఆకుల మీద, బిర్చు చెట్ల బెరడు మీద రాసేవాళ్లు.
సహజంగానే ఇవి చాలా సున్నితంగా ఉంటాయి, కాలంతో పాటు పాడైపోతాయి. అందుకే మనకు ఇప్పటికీ దొరికిన ఆ కొన్ని రచనలు చాలా చాలా విలువైనవి. ఈ లిటరరీ సోర్సెస్లో మనకు బాగా తెలిసినవి, చాలా ముఖ్యమైనవి మన ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం. ఇవి కేవలం కథలు చెప్పే పుస్తకాలు మాత్రమే కాదు, వందల సంవత్సరాలుగా మెల్లమెల్లగా రూపుదిద్దుకున్నవి. అప్పటి సమాజాన్ని అద్దం పడతాయి. అందుకే ఇవి చాలా కాంప్లెక్స్ హిస్టారికల్ సోర్సెస్ కూడా. ఒక్క మహాభారతంలోనే ఎన్ని శ్లోకాలున్నాయో ఊహించగలరా? ఏకంగా 1,00,000. జస్ట్ ఇమాజిన్, 1,00,000 శ్లోకాలు. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసాలలో ఒకటిగా నిలిచింది. వావ్ కదా! అంటే ఈ 1,00,000 శ్లోకాలు ఒకేసారి రాసింది కాదు, దీనికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. మొదట జయసంహిత అనే పేరుతో 8,800 శ్లోకాలతో ఉండేది. ఆ తర్వాత 24,000 శ్లోకాలతో భారతగా మారింది. ఫైనల్గా 1,00,000 శ్లోకాలతో మనకు తెలిసిన మహాభారతంగా తయారైంది. ఈ ఎవల్యూషనే మారుతున్న సమాజానికి, కల్చర్కి ఒక రిఫ్లెక్షన్. ఈ ఇతిహాసాలే కాదు, మనకు 18 పురాణాలున్నాయి. అలాగే పాళీలాంటి భాషల్లో రాసిన బౌద్ధ, జైన టెక్స్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సోర్సెస్. ఇవి మనకు రాజవంశాల గురించి, అప్పటి సోషల్ రూల్స్ గురించి, అంతేకాదు రకరకాల మతపరమైన ఆలోచనల గురించి ఒక కొత్త పర్స్పెక్టివ్నిస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం ఏం చూశాం? ఆర్కియాలజీ, కాయిన్స్, శాసనాలు, బుక్స్. మన డిటెక్టివ్ కేస్ ఫైల్ ఇప్పుడు ఈ క్లూస్తో నిండిపోయింది. సో ఫైనల్ స్టెప్ ఏంటి? ఈ ఆధారాలన్నిటినీ కలిపి ఒక కంప్లీట్ స్టోరీగా ఎలా మార్చాలి? ఇక్కడే అసలైన స్కిల్ ఉంది. ఏ ఒక్క క్లూ కూడా మనకు మొత్తం కథను చెప్పదు. అందుకే హిస్టోరియన్స్ ఏం చేస్తారంటే ఈ క్లూస్ అన్నిటినీ క్రాస్ చెక్ చేస్తారు. అంటే పురాణాల్లో ఉన్నదాన్ని శాసనాలతో పోలుస్తారు, నాణేలు చెప్పేదాన్ని తవ్వకాల్లో దొరికిన వాటితో కలుపుతారు, అచ్చమొక పజిల్ సాల్వ్ చేసినట్టు. ఈ ముక్కలన్నింటినీ కలిపినప్పుడే మనకు గతం యొక్క కంప్లీట్ పిక్చర్ కనిపిస్తుంది. అందుకే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర అంటే ఎప్పుడో రాసేసి మూసేసిన పుస్తకం కాదు, అదొక నెవర్ ఎండింగ్ ఇన్వెస్టిగేషన్. బయటపడే ప్రతి కొత్త ఆవిష్కరణ ఈ కథకి ఒక కొత్త క్లూని యాడ్ చేస్తుంది, ఒక్కోసారి కథని కొంచెం మార్చేస్తుంది కూడా. సో భూమి పొరల్లో ఇంకా ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో, ఫ్యూచర్లో మనకింకా ఏం తెలియబోతుందో ఆలోచిస్తుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది కదూ.